మీ మైండ్లో ప్రజెంట్ కన్ఫ్యూజన్ నడుస్తూ ఉందా? రిలేషన్షిప్ గురించి ఎఫర్ట్ పెట్టాలా ఆర్ మూవ్ ఆన్ అయిపోవాలా అలా ఇలాంటి కన్ఫ్యూజన్లో ప్రజెంట్ మీరు ఉన్నారా? మిమ్మల్ని స్టక్ సిచ్యువేషన్కి గురి అయ్యేలాగా మీ పర్సన్ చేస్తూ ఉన్నారా? దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. కన్ఫ్యూజన్లో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు యూనివర్స్ నుంచి కొన్ని మెసేజెస్, మీరు నో కాంటాక్ట్ సెపరేషన్ ఆర్ డ్యూ టు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కారణంగా మీరు క్రాస్ రోడ్లో ఉండుంటే కనుక, వదిలివేయబడి ఉంటే కనుక ఇప్పుడు మీరు డెసిషన్ అనేది మేకింగ్ అనేది తీసుకోవాల్సిన సమయం వచ్చింది. బట్ మీకంటూ ఒక క్లారిటీ అనేది లేదు. లేదా మీకు ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అనే క్లారిటీ మీకు ఉండకూడదు. ఈ పర్సన్స్తో మీకు పాస్ట్లో మంచి లవ్ బాండింగ్ అనేది ఉండింది. అండ్ ఆ ఎమోషనల్ బాండింగ్ గురించి, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కారణంగా స్టిల్ మీరు ఈ కన్ఫ్యూజన్లో స్టక్ అయి ఉంటూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్ గురించి ఇప్పుడు ప్రజెంట్ మీ మైండ్లో ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలా వద్దా, మూవ్ ఆన్ అయిపోవాలా వద్దా, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ పర్సన్ గురించి వన్స్ మళ్ళీ ఆలోచించాల్సిన సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తారు. ఎందుకు అంటే మీకు సపరేషన్ నడుస్తూ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీకన్సిలియేషన్ అనేది చూపిస్తూ ఉంది. మళ్ళీ కర్మ బ్యాక్ అంటాం కదా, కర్మ రిటర్న్ అనేది రాబోతూ ఉంది. ఈ పర్సన్స్తో ఏదైతే మీరు ఇప్పటి వరకు ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్, అదే మాదిరి మళ్ళీ రిపీటెడ్ ప్యాట్రన్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతూ ఉంది. అండ్ ఏ స్ట్రగుల్స్ అయితే ఈ పర్సన్స్తో ఉండి మీరు ఫేస్ చేశారో, అండ్ ఎలా అయితే మీరు మిమ్మల్ని ఈ పర్సన్ క్రాస్ రోడ్లో వదిలివేశారో, విడిచిపెట్టారో, లీవ్ చేశారో, అదే మాదిరి మళ్ళీ రిపీటెడ్ ప్యాట్రన్ అనేది మళ్ళీ రాబోతుంది. అండ్ బీ రెడీ. మీరు ఎక్స్పెక్టేషన్, రికన్సిలియేషన్ గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కనుక ఈ పర్సన్స్తో రికన్సిలియేషన్ అనేది జరగబోతూ ఉంది. మీకు ఉన్న కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాకపోతే రిపీటెడ్ ప్యాట్రన్ అనేది మళ్ళీ జరగబోతూ ఉంది మీ లైఫ్లో. ఓకే. అండ్ ఈ పర్సన్స్తో ఉన్న కాన్ఫ్లిక్ట్, ప్రజెంట్ ఉన్న గొడవలు షార్ట్అవుట్ అవ్వడానికి మీరు సాల్ట్, షుగర్ అండ్ 2 రెడ్ చిల్లీస్ మీ తల వైపుగా 7 టైమ్స్ తిప్పుకొని వాటిని ఎక్కడైనా పడేసేయండి. మీకు మీ పర్సన్కి నడుస్తూ ఉన్న కాన్ఫ్లిక్ట్, గొడవ అనేది షార్ట్అవుట్ అవుతుంది. ఓకే. నేను మీ బుజ్జి పాణ్యం. స్టే అప్డేటెడ్. ఫాలో